సార్ నా పేరు బొమ్మెర శ్రీనివాస్ సార్. ఓకే సార్. మాది వచ్చేసి షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి. దానికి నేను ఫౌండర్ ప్రెసిడెంట్. నా పేరు బొమ్మెర శ్రీనివాస్ అని. తర్వాత షెడ్యూల్ కులాల హక్కుల పోరాట జేఏసీ అని కూడా ఒకటి ఉన్నది సార్. ఓకే. అట్లనే షెడ్యూల్ కులాల హక్కుల పోరాట ఐక్యవేదిక కూడా ఉన్నది సార్. అయితే దీని యొక్క ఉద్దేశము, దీని యొక్క ఎజెండా ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సార్ ఏజెన్సీ భూభాగంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు రిజర్వేషన్ తొలగించారు సార్. ఆ రిజర్వేషన్ని అమలు చేయాలనేది డిమాండ్ సార్. అట్లనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎస్సీ కులాల జనాభా పెరిగింది సార్. ఆ పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలి అనేది దీని కాన్సెప్ట్ సార్. కాబట్టి ఈ విధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో, ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ ప్రభుత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఏజెన్సీ భూభాగంలో ఉండబడినటువంటి ఎస్సీలకు స్థానికంగా రిజర్వేషన్లు లేకుండా జరిగినాయి సార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది పాలన సౌలభ్యం కోసం. పాలన సౌలభ్యమే ప్రజల సౌలభ్యం. మరి పాలన సౌలభ్యము అన్నప్పుడు, ప్రజల సౌలభ్యం అన్నప్పుడు ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు తొలగించడం అనేది ఇది మాకు చాలా బాధాకరం సార్. మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఈ విధంగా ఏదైతే ఇక్కడ ఉండబడినటువంటి రిజర్వేషన్లు మరి ఈ ప్రాంతానికి సంబంధించిన, ఈ భారతదేశానికే స్వతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికి కూడా స్వతంత్ర ఫలాలు అందాలని చెప్పి వారి వెనుకబాటుతనానికి అనుగుణంగా ఆ రిజర్వేషన్లు కేటాయించారు సార్. కానీ ఇక్కడ ఏమైంది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తీసేయబడ్డాయి దళితులకు. ఇది చాలా ఆశ్చర్యకరమైనది, బాధాకరమైనది. మరి ఇక్కడ ఉండబడినటువంటి దళితులు రాజ్యాంగ పరిధిలోకి వస్తారా, మరి రారని తీసేసినరా అనేది అర్థం కావట్లేదు. ఒక రారని తీసేసింది అనుకో, మరి భారత రాజ్యాంగంలో ఉండబడినటువంటి హక్కులు మరి వీళ్లకు అభివృద్ధులు వెనకబడ్డారు కాబట్టి వారికి అమలు చేయకపోతే వాళ్ళు ఎట్లా అభివృద్ధి అవుతారు సార్? అందుకనే మేము ఏమంటున్నామంటే, స్వతంత్రం వచ్చింది, స్వతంత్రం హక్కులు వచ్చినాయి. ఆ హక్కుల ద్వారానే ఈ అట్టడుగు కులాలు, అట్టడుగు వర్గాలు కాస్తో కూస్తో అభివృద్ధి అవుతున్నాయి. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిందే పాలన సౌలభ్యం. పాలన సౌలభ్యం కోసం వచ్చినటువంటి తెలంగాణలో ఏదైతే వెనుకబడ్డ ప్రాంతం, ఇది ఏజెన్సీ భూభాగం, వెనుకబడ్డ ప్రాంతంలో వెనుకబడ్డ కులాలు ఉన్నాయి. వెనుకబడ్డ కులాలు గిరిజనులు అనుకుందాం. గిరిజనుల కంటే ఎక్కువ శాతం ఇంకెనకబడ్డది దళితులు కదా. మరి ఆ దళితులకు కూడా ఆ విధంగానే రిజర్వేషన్ అమలు చేయాలి కదా. ఇప్పుడు కేంద్రము, రాష్ట్రము, కేంద్రంలో ఎస్సీ ఎస్టీలకు చట్టం ఉంటుంది, కేంద్రంలో ఎస్సీ ఎస్టీలకు కమిషన్ ఉంటుంది, కేంద్రంలో ఎస్సీ ఎస్టీలకు బడ్జెట్ ఉంటుంది. మరి కేంద్రంలో బడ్జెట్ ఉంటుంది, కమిషన్ ఉంటుంది, మరి చట్టం ఉంటుంది. అట్లనే రాష్ట్రంలో కూడా బడ్జెట్ ఉంటుంది, చట్టం ఉంటుంది, కమిషన్ ఉంటుంది. మరి రాష్ట్రంలో, కేంద్రంలో ఉండబడినటువంటి బడ్జెట్ ఎస్సీలకు ఒకటే ఉన్నప్పుడు మరి ఏజెన్సీ ప్రాంతానికి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రిజర్వేషన్ తొలగించడం అనేది ఇది చాలా బాధాకరము, అన్యాయం అని చెప్పి దీన్ని మేము ఖండిస్తున్నాం. అందుకనే ప్రభుత్వాలు మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, గత 10 సంవత్సరాల కాలంలో ఆదిలాబాద్ నుంచి వెళ్ళి ఉమ్మడి ఖమ్మం వరకు సార్ 4 జిల్లాలు, 75 మండలాలు, 10 లక్షల పైన జనాభా కలిగినటువంటి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలు సార్. వీళ్లకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన రెవెన్యూ చట్టం అని వచ్చింది సార్. నూతన రెవెన్యూ చట్టంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏజెన్సీ భూభాగంలో ఉండబడినటువంటి ధరణి పోర్టల్లో ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా అందులో రికార్డు చేశారు. కానీ ఏజెన్సీ భూభాగంలో ఉండబడినటువంటి దళితుల భూముల్ని రికార్డు చేయలేదు. అంతకుముందు గతంలో అది అసైన్మెంట్ భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, ఆ భూముల్ని
ఎస్సీ రైతులు సాగు చేసుకునే వాళ్ళు సార్. సాగు చేసుకోవటం వల్ల ఆ భూములకు సంబంధించినటువంటి ఏవైతే రికార్డులు ఉన్నాయో తహసీల్దార్ దగ్గరికి పోయి, అయ్యా మాకు అన్యాయం జరుగుతూ ఉంది, మాకు మరి పంట రుణం కావాలి అని అంటే మీరు మాకు పహానిస్తే మేము బ్యాంకుల దగ్గరికి వెళ్ళి పంట రుణం తీసుకుంటాం సార్ అంటే, తహసీల్దార్ గారు బ్యాంకు రుణం కోసం ఒక మాన్యువల్ పాని ఇచ్చేశారు. ఆ పాని తీసుకొని బ్యాంకు దగ్గరికి వెళ్తే తను ఎంతైతే భూమి కాస్ట్ చేస్తున్నాడో ఆ కాస్ట్ చేసే భూమిని బట్టి తనకు రుణాలు ఇచ్చేటోళ్ళు సార్, మంజూరు చేసేవాళ్ళు. మంజూరు చేయడం వల్ల ఏంటిది, ఆ భూమికి సంబంధించినటువంటి సాగు చేసుకునేటువంటి రైతుకు కొంత సాగు చేసుకోవడానికి కొంత హక్కు వచ్చేది. తర్వాత తనకు ఆర్థికంగా వెసులుబాటు దొరికింది వ్యవసాయానికి. తర్వాత తను సేద్యం చేయడానికి కొంత దానికి ఆదరణ లభించేది. కానీ దాన్ని కోర్టులో చేర్చకపోవడమే కాక దాని మీద ఉండబడినటువంటి ఆ భూములకు మాన్యువల్ పానులు ఇచ్చేది కానీ రద్దు చేశారు సార్. రద్దు చేయడం వల్ల ఇవాళ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో దిక్కుతోచని పరిస్థితులకు నెట్టివేయబడ్డారు సార్. అసలు ఎంత ఆందోళనకరమైనటువంటి విషయం అంటే, పంట సాగు చేసుకోవడానికి మాన్యువల్ పానీలు రద్దు చేశారు, బ్యాంకుల వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు సార్. బ్యాంకుల వల్ల తీసుకున్నారు కాబట్టి మీరు అప్పు కట్టాలి, లేకపోతే మీ ఇళ్ళకి తాళాలు వేస్తాం, జప్తీ చేస్తాం అని చెప్పి వాళ్ళని భయాందోళనకు గురి చేస్తున్నారు సార్. ఈ భయాందోళనకు గురి చేయడం వల్ల ఈ రైతులు ఎవరికి చెప్పుకున్నా కానీ, అధికారుల దగ్గరికి పోయి కలెక్టర్లు చెప్పుకున్నా ఇది స్టేట్ పాలసీ, మేమేం చేయలేము, ప్రభుత్వము చేసిన దాన్ని మేము ప్రభుత్వం చెప్పుతే ఇస్తాము, ప్రభుత్వము తీసేసింది కాబట్టి మేము ఏం చేయలేము అంటున్నారు. కలెక్టర్లు చేతులు ఎత్తేసారు. మరి ఇక్కడ ఉండబడినటువంటి ప్రభుత్వంలో ఉండబడినటువంటి పెద్దలు ఎమ్మెల్యేల దగ్గరికి పోతున్నారు. ఎమ్మెల్యేల దగ్గరికి పోయినా ఎమ్మెల్యేలు కూడా ఇది ప్రభుత్వం పాలసీ అంటున్నారు. అసలు ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాని పరిస్థితిలో ఇక్కడ ఉండబడిన మారిన తర్వాత కూడా ఇప్పుడు వేరే గవర్నమెంట్ ఇప్పుడు మారిన తర్వాత కూడా ఏమి మార్పులు లేవా? మార్పులు ఏం లేవు సార్. గత ప్రభుత్వంలో అది జరిగింది అనుకుంటే, అంటే గత ప్రభుత్వంలో అట్లా జరిగింది. జరిగిన తర్వాత ఒక ఆప్షన్ ఏమంటే, ఆ ప్రభుత్వంలో పంట రుణాలు ఇవ్వకపోగా మాన్యువల్ పానీలు రద్దు చేశారు. కానీ ఈ ప్రభుత్వంలో ఏం చేశారంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 లక్షల రుణమాఫీ అని ఒకటి వచ్చి చూసారా? ఆ 2 లక్షల రుణమాఫీలో కొంత వెసులుబాటు దొరికింది సార్. ఇక్కడ ఉండబడినటువంటి దళితులకు అందరికీ దొరికిందా? అందరికీ దొరికి, అంటే ఇక్కడ ఉండబడినటువంటి ఎవరైతే ఆ భూములకు మాన్యువల్ పానీల మీద పంట రుణాలు తీసుకున్నాం అందరికి కూడా ఆ వెసులుబాటు వచ్చింది. దాని ద్వారా వాళ్ళకు మళ్ళీ పంట రుణము రాకపోయినా పర్లేదు, కానీ పాత అయితే మాత్రం మళ్ళీ రుణాలు మాకు అయ్యే పరిస్థితికి వచ్చింది సార్. దానివల్ల ఈ ప్రభుత్వంలో కొంత మేలు జరిగిందని చెప్పి అనుకునే పరిస్థితికి వచ్చింది. అట్లనే అదొకటి అయిపోయింది సార్. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, కాస్తో కూస్తో భూములు సంబంధించిన ఏదైనా శాశ్వత పరిష్కారం కోసం మనకి శాశ్వత పరిష్కారం ఏంటి అంటే, తాతల తరం నుంచి వెళ్ళి సాగు చేసుకుంటూ వస్తున్నాం. వాటికి కాస్త పట్టాలు ఇచ్చి ప్రభుత్వం కొత్తగా కొత్త రెవెన్యూ చట్టం ద్వారా పట్టాలు ఇచ్చేది పోయి చివరికి పంట రుణాలు ఇచ్చేది పోయింది. తర్వాత వాళ్లకు ఉన్న పానీలు రద్దు చేశారు. మూడోది ఏంటంటే, 3 ఎకరాల భూమి ఇస్తారన్నారు సార్ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు. కానీ ఉన్న భూమినే గుంజుకునే పరిస్థితి వచ్చింది సార్. ఇప్పుడు గతంలో ఉండబడినటువంటి భూములు ఏంటి? అసైన్మెంట్ భూములు, గవర్నమెంట్ భూములు. ఆ భూములనే ఆధారంగా చేసుకొని ప్రభుత్వం ఏం చేసింది? శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, మొత్తం ఎక్కడ చూసినా వాటికి మీకు హక్కు లేదు కాబట్టి ఈ భూములనే మాకు కావాలి, ఈ భూములనే మేము ఈ విధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని చెప్పి ఈ విధంగా ఉన్న భూములు ఇచ్చే 3 ఎకరాల భూమి ఇచ్చుడేమో దేవుడేనా, కానీ ఉన్న భూముల్ని గుంజుకొని బాగా అన్యాయం జరిగింది సార్. దీని మీద రైతులందరము ఉన్నటువంటి భూమిలో ఉండబడినటువంటి పోయినటువంటి వాళ్ళు ఆందోళన చెప్తున్నారు. అన్యాయం జరిగిందని చెప్పి, మాకు ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి బాగా ఆవేదన పడుతున్నారు సార్. ఎవరు చెప్పుకోవాలని అర్థం కాని పరిస్థితి. అది అయిపోయింది సార్. ఆ తర్వాత నూతన పంచాయతీ చట్టం వచ్చింది సార్. నూతన పంచాయతీ చట్టము 2018లో
ఎన్నికలు వస్తే గతంలో ఉండబడినటువంటి విధానము ప్రతి మండలంలో ఎంపీటీసీలు 2-3 ఉండేటి సార్. ఉదాహరణ ఎస్సీలకు. అట్లనే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే ఒక 6 జడ్పీటీసీలు ఉండేటి సార్. ఈ 6 జడ్పీటీసీలు ఉన్నాయి కాబట్టి ఉదాహరణకు వెంకటాపురం లాంటి ఏరియాలో అక్కడ కూడా ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది సార్. అంటే అక్కడ కూడా జనాభా దానికి దామాషా ఆధారంగా రిజర్వేషన్ వచ్చింది సార్. ఆ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి గడిపెల్లి కవిత గారు వెంకటాపురం నుంచి పోటీ చేసి ఆమె మన ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చైర్మన్ అయ్యారు సార్. అంటే ఇక్కడ ఉండబడినటువంటి దళితులందరికీ ఒక చైర్మన్ అయిందని ఒక ఆత్మగౌరవాన్ని కలిగింది కదా సార్, ఒక మనోధైర్యాన్ని కలిగింది కదా, మా తరఫున ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడని. అంటే ఇప్పుడు ఇక్కడ ఉండబడినటువంటిది ఏంటిదంటే సార్, ఈ ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యలు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉంటే వాళ్ళు నేరుగా పోయి చెప్పుకోవడానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది సార్. ఇప్పుడు ఇక్కడ ఉండబడినటువంటి ప్రజాప్రతినిధులు మండల పరిషత్లో లేరు, జిల్లా పరిషత్లో కూడా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు లేరు సార్. కాబట్టి ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలనో దిక్కుదోసని పరిస్థితులలో ఇక్కడ ఉండబడినటువంటి దళితులు నెట్టివేయబడ్డారు సార్. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే ఈ భూముల విషయంలో ఇట్లా అన్యాయం జరిగింది సార్. ఇక మూడోది ఏంటంటే ఇక్కడ ఉండబడినటువంటి గతంలో అంగన్వాడీ కావచ్చు సార్, ఆయా కావచ్చు, అటెండర్ కావచ్చు, స్వీపర్ కావచ్చు, అంటే స్థానికంగా ఉద్యోగ నియామకాలు సార్, టీచర్ నియామకాలు సార్. ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ఐటీడీఏ పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ ఉంటాయి సార్. వాటి కేటగిరీల వారీగా వాటిని అమలు చేసేటి, కేటగిరీ వారీగా వాటిని ఇంప్లిమెంట్ చేసేటి వాళ్ళు. కానీ ఇక్కడ ఏమైతుందంటే తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత ఓన్లీ ఎస్టీ అన్నారు, జనరల్ అన్నారు సార్. ఎస్సీలకు రిజర్వేషన్ ఎందుకంటే అంత కాంపిటీషన్ లో వీళ్ళు వెళ్ళలేరు కదా సార్. ఇప్పుడు ఆ కాంపిటీషన్ లో వెళ్ళక పీజీలు చేసిన వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు కాంపిటీషన్ తట్టుకోలేక ఉద్యోగ నియామకాలు లేక ఉపాధి పనులకు పోతున్నారు సార్. 100 రోజుల పనులకు పోయే పరిస్థితికి వచ్చింది సార్. చదువుకున్నటువంటి వాళ్ళు డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు 100 రోజుల పనికి పోయే పరిస్థితికి వచ్చింది. అంటే ఎంత దారుణమైన పరిస్థితికి నెట్టివేయబడదంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంత దారుణమైన పరిస్థితికి వచ్చిందని చెప్పి మేము బాధను వ్యక్తం చేస్తున్నాం, ఆవేదన వ్యక్తం చేస్తున్నాం, ప్రభుత్వాన్ని ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సార్. కాబట్టి ఈ విధంగా మాకు అన్యాయం జరుగుతున్నది సార్. ఇప్పుడు మేము ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ప్రజాప్రతినిధులందరినీ, ఉదాహరణకు ఇక్కడ ఈ ఏజెన్సీ ప్రాంతము ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాదు, మహబూబ్నగర్ మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు ఉంటారు సార్. ఏజెన్సీ పరిధిలో 18 మంది ఎమ్మెల్యేలని కూడా కలుస్తున్నాం సార్. ఆదిలాబాద్ లో, వరంగల్ వాళ్ళు వరంగల్లో, ఇక్కడ ఉమ్మడి ఖమ్మంలో కలుస్తున్నాం సార్. ఈ పరిస్థితులలో ఇక్కడ ఉండబడినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా చూద్దాం చేద్దాం అంటున్నారు సార్. కానీ ఈ కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సార్, ఆయన ఒక్కడే మా కోసం కొంచెం ఆలోచించినట్టున్నారు సార్. ఈ సమస్యని 2025 ఏప్రిల్ 24వ తారీఖు రోజు అసెంబ్లీలో ఈ సమస్యని ప్రస్తావించారు సార్. ఆయనకి ఈ వేదిక నుంచి వెళ్ళి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే మేము ఆవేదన పడుతున్నటువంటిది, మేము హక్కు కోల్పోతున్నటువంటిది, మాకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని ఆయన ముందుకు తీసుకపోతే ఆయన మమ్మల్ని గుర్తించాడు, మా హక్కుని గుర్తించాడు కాబట్టి మేము ఈరోజు ఆయనని మమ్మల్ని గుర్తించాడు కాబట్టి ఆయన మేము ఈ విధంగా కృతజ్ఞత తెలియజేయాలని చెప్పి అనుకుంటున్నాము. ఆయన కృతజ్ఞత తెలియజేశాము. ఇప్పుడు ఈ వేదిక నుంచి వెళ్ళి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం సార్. అట్లనే ఆదిలాబాద్ సార్, ఆదిలాబాద్ జిల్లా నుంచి వెళ్ళి ఆదిలాబాద్ ఎమ్మెల్యే సార్ పాయల్ శంకర్ గారు సార్, బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి తను కూడా ఏజెన్సీ భూభాగంలో ఉండబడినటువంటి ఎస్సీల స్థితిగతులను తను కూడా దృష్టి పెట్టి అసెంబ్లీలో ప్రస్తావన చేశాడు సార్. ఆయన కూడా ప్రస్తావన చేశాడు. ఆయనకు కూడా గతంలో మేము పేపర్ ముఖంగా కృతజ్ఞత తెలియజేశాం. ఈ వేదిక నుంచి వెళ్ళి కూడా తనకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సార్ మా హక్కు
కోల్పోయిందేమో అని చెప్పి ఎవరు చెప్పుకున్నాం, ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదు. ఓకే. కానీ మమ్మల్ని మా సమస్యని గుర్తించిన వాళ్ళు మేము గుర్తించాలి కదా సార్. సరైన రిప్రజెంటేషన్ లేదు అది అందుకనే ఈ సమస్య కోసం సార్ రాష్ట్రంలో ఉండబడినటువంటి మంత్రులు, ఈవెన్ ముఖ్యమంత్రి కూడా విషయం చెప్పాము సార్. ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. మా గవర్నమెంట్లో మీకు న్యాయం జరుగుతుందని చెప్పి ఒక మాట కూడా చెప్పారు సార్. మన ఉప ముఖ్యమంత్రి గౌరవ బట్టి విక్రమార్క గారికి కూడా మేము విషయం చెప్పాం సార్. తను కూడా చేద్దాం చూద్దాం అంటున్నాడు. అట్లనే మన జిల్లా మంత్రులు సార్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా మన విషయాన్ని చెప్పాం సార్. ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి దళితుల స్థితిగతులు ఇట్లున్నాయి కాబట్టి మీరు కాస్త ఈ సమస్య మీద దృష్టి పెట్టండి అని. అట్లనే మన వ్యవసాయ శాఖ మంత్రి సార్ తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా చెప్పాం సార్. అట్లనే ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎమ్మెల్యేలు కూడా చెప్పాం సార్. పాత గవర్నమెంట్ లో ఉన్న కొన్ని లోపాలను వీళ్ళు సరిదిద్దుతాం, ఇప్పుడు ఏదో కొత్తది సిస్టమ్ తెస్తున్నాం అంటున్నారు కదా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో. అవును సార్, అదే అందుకనే ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోయినటువంటి సమస్యలు అది ఏ సమస్య అయినా కొంత పరిష్కార మార్గం చూపే దిశలో వాళ్ళు ముందుకెళ్తున్నారు సార్. కాబట్టి ఈ సమస్య కూడా పరిష్కార మార్గం చూపుతారనే మేము ఆశ ఉన్నాం సార్. పరిష్కార మార్గం జరుగుతుందని కూడా మేము ఆశతోనే ఉన్నాం సార్. కాబట్టి ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో మరి మా సమస్యని చూద్దాం చేద్దామన్నారు. ఇప్పటికైనా ముందుకు పోవాలనే ఆలోచన ఉన్నది సార్. అట్లనే మొన్న 2025 డిసెంబర్లో 11, 14, 17 తారీఖులలో పంచాయతీ ఎన్నికలు జరిగినాయి సార్. 3 దశల్లో ఎన్నికలు జరిగినాయి. కానీ ఏజెన్సీ భూభాగంలో ఎక్కడ కూడా ఎస్సీలకు రిజర్వేషన్ లేకుండానే ఎన్నికలు జరిగినాయి సార్. ఎక్కడ కూడా దాంట్లో ఎస్సీ రిజర్వేషన్ లేదా? ఎక్కడ కూడా అసలు వార్డు స్థాయిలో లేదు, సర్పంచ్కు లేదు, ఎక్కడ కూడా మాకు రిజర్వేషన్ లేదు సార్. ప్రాతినిధ్యం లేకుండా అయిపోయింది సార్. గతంలో అయితే ప్రతి పంచాయతీలో 4, 3 వార్డులు, 5 వార్డులు ఉండేది సార్. ఆ వార్డు ఉండటం వల్ల ఏమైందంటే 4 వార్డులు వెళ్తే ఉప సర్పంచ్ అయ్యేటోడు సార్. అట్లాంటిది ఇప్పుడు జనరల్లో ఇచ్చారు సార్. జనరల్లో మేము పోటీ చేయలేము, జనరల్లో మాకు పోటీ చేసే సత్తా లేదు, పోటీ చేసే ధైర్యం కూడా లేదు సార్. కాబట్టి ఇట్లా మాకు బాగా అన్యాయం జరుగుతున్నది. మేము ఆవేదనతో ఉన్నాం సార్. మా బాధను ఎవరికి చెప్పుకోవాలని అర్థం కావట్లేదు సార్. అందుకనే మేము ఈ ఛానల్ నుంచి వెళ్ళి మేము మాట్లాడుతున్నాం. ఈ ఛానల్ వాళ్ళు మరి ఈ సమస్యని మరి ప్రభుత్వాల దృష్టి తీసుకుపోతారు. ఎందుకంటే సార్ పత్రిక ఒక్కటి ఉన్న 10,000 సైన్యం సార్. ఒక్క పత్రిక 10,000 సైన్యంతో పనిచేస్తుంది. కానీ మా బాధ ఏంటంటే మిత్రకోటి పత్రికలున్న మా సమస్య ప్రభుత్వం దృష్టికి ఎందుకు పోవట్లేదు అనేది మా బాధ సార్. అందుకనే ఈ ఛానల్ నుంచి వెళ్ళి మేము మాట్లాడే సార్. ఈ ఛానల్ వాళ్లకు ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి తరఫున మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అందుకనే మేము మా సమస్యని ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలి, పరిష్కార మార్గ దిశలో కూడా దీన్ని ముందుకు పోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ సమస్యల పరిష్కార మార్గము ఎక్కువ శాతం మీడియా ద్వారానే అది పరిష్కార మార్గానికి ఒక దారి చూపుతారు సార్. అందుకనే మేము ఈ రోజు ఇక్కడ మేము మీకు చెప్పుకునే అవకాశం మాకు దొరికింది. మేము మా బాధ, మాకు ఉండబడినటువంటి ఆవేదనని మేము ముందు పెడుతున్నాం సార్. కనుక ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరుకుద్దని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం సార్. అట్లనే ఇప్పటిదాకా జరిగినటువంటి సందర్భం ఒకటైతే ఇంకా ముందు సార్ ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలే సార్. ఆ ఎన్నికలైనా మా గతంలో ఎట్లయితే ప్రతి మండలంలో 1, 2 ఎంపీటీసీలు ఉండేవి సార్, జిల్లాలో ఒక 5, 6 జడ్పీటీసీలు ఉండేవి. అట్లా మళ్ళీ యథావిధిగా మాకు రిజర్వేషన్ కేటాయించాలని చెప్పి ఈ ఛానల్ నుంచి వెళ్ళి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం సార్ మీ ద్వారా సార్. అట్లనే ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. అక్కడ తర్వాత ఈ రాష్ట్రంలో నియోజకవర్గాల డీలిమిటేషన్ జరగబోతున్నారు సార్. నియోజకవర్గాల డీలిమిటేషన్ లో కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి 2 కేటగిరీలే చేశారు సార్. ఒకటి ఎస్టీ, 2 జనరల్. రేపు నియోజకవర్గంలో కూడా ఎస్టీ జనరల్ అనే కేటగిరీలో కనుక నియోజకవర్గాల డీలిమిటేషన్ కనుక జరిగితే, అంతకుముందు ఎందుకంటే ప్రతి జిల్లాలో 2 నియోజకవర్గాలు ఉంటాయి సార్ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి. కానీ ఇప్పుడు ఏజెన్సీ భూభాగము
ఉమ్మడిగానైతే 4 జిల్లాలు కావచ్చు, కానీ ఇప్పుడు వాటిని నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగిన తర్వాత 9 జిల్లాలు అయినాయి సార్. ఈ 9 జిల్లాలలో 9 రోజులు 18 నియోజకవర్గాలు ఏర్పడాలి సార్ మాకు. అట్లాంటిది దాంట్లో కూడా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక అభద్రతతో ఉన్నాం సార్. అందుకనే మాకు ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, అభివృద్ధిలో వాటా, అధికారంలో వాటా సార్, మాకు అభివృద్ధిలో వాటా, అధికారంలో వాటా ఎస్సీ ఎస్టీలకు ఇది వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఒక కోటా ఉంటేనే తప్ప లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు సార్. అందుకనే మేము ఈరోజు కోరుకునేది ఏంటంటే ఈ ప్రభుత్వాల్ని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీల మొత్తము 60 లక్షల 70 లక్షల చూయించేటందుకు గణాంకాల కోసమేనా, లేకపోతే మాకు ఉండబడినటువంటి అభివృద్ధిలో వాటా మా వాటా ఏది అని డిమాండ్ చేస్తున్నాం సార్. మా జనాభా దామాషా ఆధారంగా మమ్మల్ని గుర్తించాలి. ఈ జనాభా దామాషా ఆధారంగా మాకు వచ్చే వాటా మాకు ఇవ్వాలి అనేది మా డిమాండ్ సార్. అందుకనే ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి గిరిజనులు వెనకబడ్డారు కదా సార్. గిరిజనుల కంటే వెనకబడ్డది దళితులే సార్. వాళ్ళు ఏ విధంగా పరిశీలన చేస్తారా లేకపోతే కమిషన్ వేస్తారా, పరిశీలన చేయమని చెప్పి ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నాం సార్. పరిశీలన చేసిన గిరిజనుల కంటే వెనకబడ్డది మేమే సార్. గిరిజనులు కూడా వివక్ష చూపేది మమ్మల్నే సార్. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో సార్ ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో సార్ ఇంకా వివక్షతను ఎదుర్కొంటున్నది, అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నది, అవమానాలకు గురి అవుతున్నది. ఏజెన్సీ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో పోతే కళ్ళకు ఎక్కడ కనపడుతుంది సార్. కాబట్టి అభివృద్ధికి దూరంగానే ఉన్నారు, అధికారానికి దూరంగానే ఉన్నారు. తర్వాత అక్కడ నిరంతరము అవమానాలకు నిరంతరం అనుభవించేది, ఇప్పటికి వివక్షకు గురవుతున్నారు సార్. అందుకనే ఈ ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి దళితుల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి ఈ మీడియా తరఫున మేము కోరుతా ఉన్నాం సార్. అట్లా ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది సార్. 170 చట్టం వచ్చింది సార్. ఈ 170 చట్టం యొక్క ఉద్దేశం ఏంది? 50 కంటే ముందు ఈ ప్రాంతంలో ఎవరైతే నివసిస్తున్నారో తరతరాలుగా వాళ్ళకి హక్కు ఇవ్వాలనేది 170 యాక్ట్ యొక్క ఉద్దేశం సార్. ఆ 170 యాక్ట్ యొక్క ఉద్దేశం ఏంది? పెట్టుబడిదారులు, పెత్తందారులు, ఇక్కడ ఉండబడినటువంటి వడ్డీ వ్యాపారులు, భూస్వాములు, ఆధిపత్య కులాలకు ఒక అడ్డకట్టేయడం కోసమే ఆ చట్టాలు వచ్చినాయి సార్. ఇక్కడ మేము పెట్టుబడిదారులం కాదు, పెత్తందారులం కాదు, ఆధిపత్య కులాలకు సంబంధించిన అంతకంటే కాదు. కానీ మాకెట్లా వర్తిస్తుంది సార్ ఏజెన్సీలో 170 చట్టము? కనుక మేమేమంటున్నామంటే ఏజెన్సీలో చట్టం వచ్చింది వెనుకబడ్డ కులాల కోసము. వెనుకబడ్డ కులాల్లో మేము ఒక వెనుకబడ్డ కులము, మమ్మల్ని కూడా దాని పరిగణలో తీసుకోండి, దాంట్లో మాకు చట్టము అవకాశం కల్పించండి, ఆ చట్ట పరిధిలో మా భూములకు కూడా హక్కులు కల్పించండి. ఉదాహరణ సార్, ఒక బూర్గంపాడు మండలం ఉంటుంది సార్. 50 సంవత్సరాల నుంచి వెళ్ళి కాసు చేస్తూ ఉంటాడు. 50 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళకు 40 సంవత్సరాల పట్టాలు ఉన్నాయి సార్. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా వాళ్ళకి పట్టాలు వాళ్ళ చేతిలో ఉంటాయి, వాళ్ళు కాసు చేస్తూ ఉంటారు 40 సంవత్సరాల నుంచి వెళ్ళి. కానీ ఆ భూమిలోకి నువ్వు పోవడానికి హక్కు లేదు, అది ఫారెస్ట్ పరిధిలో ఉన్నదని చెప్పి ఒక 50 మంది రైతులను ఆ భూమిలోకి పోకుండా నిర్బంధించి ట్రంచ్ చేసి ఇవాళ వాటిని మొత్తం కూడా దాన్ని ఫారెస్ట్ పరిధిలోకి తీసుకున్నారు సార్ భూమి. ఇక వాళ్ళది చెప్తే వర్ణాతీతం సార్. ఎందుకంటే 40-50 సంవత్సరాల నుంచి దాన్ని కాసు చేసుకుంటూ కొత్త గొప్ప కాస్త జీవనం కల్పించుకున్నటువంటి వాళ్ళు ఇవాళ దాని ఆధారం పోయింది సార్. ఇవాళ వాళ్ళు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి సార్. ఇట్లా చెప్పుకుంటా పోయి సార్ అశ్రావుపేట సార్, అశ్రావుపేట నియోజకవర్గ పరిధిలో అశ్రావుపేట టౌన్ పరిధిలో సార్ 50 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇండ్లు కట్టుకొని ఉన్నారు సార్. ఇండ్లు కట్టుకొని వాళ్ళు అక్కడే ఉండి జీవిస్తున్నారు. ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు పోయి ఇది ఫారెస్ట్ పరిధి భూమి, ఇది మీ ఇళ్ళని తొలగించాలి, మీ ఇళ్ళని లేపేయాలని చెప్పి అర్ధరాత్రి పోయి మేము ఇళ్ళని ఖాళీ చేయమని చెప్పి హుకుం జారీ చేసి ఫారెస్ట్ వాళ్ళు ఆ బోర్డు బొచ్చలని మొత్తం తీసుకొని వాళ్ళ ఎవరైతే డిఎఫ్ఓ ఆఫీస్ ఉంటుందో ఆఫీస్కి ఎత్తకపోయారు సార్. వాళ్ళు లబోదిబోమంటూ వాళ్ళు రోడ్డు మీద పడి ఏడుస్తున్నారు. మరి మేమందరం పోతే కూడా అయ్యా మా బాధ ఇట్లున్నది, మమ్మల్ని ఆదుకోండి అయ్యా అని అంటున్నారు. మేము దానికోసం ధర్నాలు చేశాము, రస్తారోకులు చేశాము,
అయినా ఫారెస్ట్ వాళ్ళు వినటం లేదు సార్. ఓకే. అందుకనే ఈ చట్టాలు అనేటి పేదవాళ్ళ కోసం వచ్చినాయి చాలా చట్టాలు. ఇక్కడ ఉండబడినటువంటి వాళ్ళు ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట సార్. ఇదే సార్ మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగము. ఇందులో ప్రాథమిక హక్కుల్లో ముఖ్యమైనది ఇదే సార్. ఇక్కడ ప్రాథమిక హక్కులు కోల్పోయాము, రాజ్యాంగ హక్కులు కోల్పోయినాము. మరి మాకు ఏ రాజ్యాంగం వర్తిస్తుందని మాకు అర్థం కావట్లేదు సార్. కాబట్టి ఇప్పుడు మా బాధ అంతా ఏంటంటే ప్రభుత్వాలు గుర్తించాలి, ప్రభుత్వాలు మమ్మల్ని అభివృద్ధి చేయాలి. ప్రభుత్వాలు మాకు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టకపోతే మరి మేము ఇంకా అన్యాయం అయిపోతాం సార్. ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి మా బిడ్డలు సార్, చదువుకున్నటువంటి డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. మరి రాజకీయ రిజర్వేషన్లు మేమెంతో మాకంత శాతం, మా జనాభా ఎంత ఉన్నదో మాకంత ప్రాతినిధ్యం. ఇవాళ మండల పరిషత్లో మాకు అవకాశం లేదు సార్. మండల పరిషత్లో కూర్చోవడానికి మాకు కుర్చీ లేదు, జిల్లా పరిషత్లో కూర్చోవడానికి మాకు కుర్చీ లేదు. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, మరి రాజకీయంగా లేవని అంటారా? ఉద్యోగ అవకాశాలు లేవు, తర్వాత రాజకీయ పరమైనటువంటి అవకాశాలు కూడా లేవు సార్. రెండిట్లో కూడా లేవు సార్. అట్లనే అభివృద్ధి పరంగా కూడా అభివృద్ధి చేయడానికి ఇప్పుడు ఏంటి సార్, మేము నివాసం ఉన్న ఇల్లు సార్, మేము సాగు చేసుకుంటున్నటువంటి భూమి రెండు కోల్పోతున్నాం సార్. మరి లాస్ట్కి వచ్చేసరికి మమ్మల్ని ఏ పట్టపగటిలో మమ్మల్ని ఇక్కడ తల్లి తరిమేస్తారేమో చెప్పి మా భయాందోళనగా కూడా ఉన్నారు సార్. అందుకని మేము చాలా దీన్ని ఆందోళనకరంగా ఉన్నది. ఈ ప్రజలకందరికి కూడా ఏంటంటే ఏ రోజు ఏం జరుగుతుందో, ఈ ప్రభుత్వాలు మరి స్వతంత్రం వచ్చిందని మనం అంటున్నాం కానీ మరి స్వతంత్రం వస్తే మన బతుకులు ఎందుకు ఉన్నాయి? స్వతంత్రం వస్తే స్వతంత్ర హక్కులు మనకు ఎందుకు రాలేదు? స్వతంత్రం వస్తే మనకు చట్టాలు ఎందుకు అమలు కావు? కాబట్టి చాలా అభద్రతలో ఉన్నారు సార్ ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి దళితులు. కాబట్టి ఈ దళితులను ఆదుకోవాలని చెప్పి ఈ మీడియా ముందు నుంచి వెళ్ళి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. కనుక ఇప్పుడు ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాం సార్, ఆర్థికంలో వెనుకబడి ఉన్నాం సార్, ఇక్కడ ఉండబడినటువంటి ఉద్యోగ నియామకాల్లో వెనుకబడి ఉన్నాం సార్. కాబట్టి మేము ఎమ్మెల్యే స్థానాలు కోరుకోవట్లేదు సార్. మాకుండబడినటువంటి వార్డు స్థాయిలో ఉండబడినటువంటి మా జనానికి వార్డు సభ్యులుగా రిజర్వేషన్ కల్పించాలి. మండల పరిధిలో ఎంపీటీసీలుగా ఇస్తే ఎంపీటీసీ పరిధిలో మేము ఎంత ఉంటామో మాకు అన్ని ఎంపీటీసీలు ఇవ్వాలి. జిల్లా పరిధిలో ఉండబడినటువంటి మా జనాభా దామాషా ఆధారంగా మాకు జడ్పీటీసీలు కేటాయించాలి. మాకు ఉండబడినటువంటి ఉద్యోగ నియామకాలు రాజ్యాంగం కల్పించింది సార్. ఈ రాష్ట్ర పరిధిలో మా ఉద్యోగ నియామకాల్లో ఏజెన్సీ ప్రాంతంలో కూడా నియామకాలలో మా జనాభా దామాషా ఆధారంగా మా బిడ్డలకు ఉద్యోగ నియామకాలు ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ ఉండబడినటువంటి నివాసం ఉంటున్న ఇంటిపై సాగు చేస్తున్న భూములకు కూడా గిరిజనులతో పాటు సమానంగా హక్కులు కల్పించాలనేది మాకు ఒక ఉద్దేశం సార్. ఎందుకంటే సార్ సెంట్రల్లో కావచ్చు, స్టేట్లో కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు బడ్జెట్ ఒకటే, ఎస్సీ ఎస్టీలకు కమిషన్ ఒకటే. ఎస్సీ ఎస్టీలకు మరి ఇక్కడ ఉండబడినటువంటి అభివృద్ధి ఒక విధంగా చెయ్యాలి, కానీ ఇక్కడ మమ్మల్ని సంచి తల్లి ప్రేమ చూపుతున్నారు, ఇక్కడ మమ్మల్ని మా అభివృద్ధి మీద వివక్ష చూపుతున్నారు అనేది మేము బాధపడుతున్నాం సార్. ఇప్పటిదనగా మమ్మల్ని మామూలుగా ఇళ్లకు రానియకపోయేటి వాళ్ళు, మా తాతలు మా ముత్తాతలు చెప్పేవాళ్ళు మమ్మల్ని ఇళ్లలోకి పోతే మనని వివక్ష చూపుతున్నారు అనేది కానీ ఇప్పుడు మాకు అభివృద్ధి మీద వివక్ష చూపుతున్నారు సార్. అంటే అభివృద్ధినే మా దాకా అంతకుండా చేస్తున్నారంటే మా అభివృద్ధి మీద వివక్ష జరుగుతున్నారు సార్. కాబట్టి అభివృద్ధి మీద వివక్ష జరగొద్దు. మా అభివృద్ధిని ఏ విధంగా చేయాలనో మమ్మల్ని అభివృద్ధి చెయ్యాలి. అదేవిధంగా మాకు జరిగేటువంటి ఏది చేసినా మేము చేయబోయేటువంటి ఏదైతే మా భూములు కావచ్చు, మాకు ఉండబడినటువంటి ఉద్యోగాలు కావచ్చు, మాకు ఉండబడినటువంటి ఉపాధి అవకాశాలు కావచ్చు, రాజకీయ రిజర్వేషన్లు కావచ్చు, వీటి మీద ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ఛానల్ నుంచి వెళ్ళి మేము ఈ ఛానల్ ద్వారా మా సమస్యని మరి ప్రభుత్వం దృష్టి తీసుకుపోతారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సరే, ఇప్పుడు మీరు ఇప్పటివరకు మీ సమస్యలన్నీ ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న దళితుల సమస్యలన్నీ చెప్పారు. సో రేపొద్దున ఒకవేళ ప్రభుత్వాల నుంచి సరైన స్పందన రాకపోతే రేపొద్దున మీ సైడ్ నుంచి ఎటువంటి కార్యాచరణ చేయాలని మీరు ఏమైనా ఆలోచన మీకుందా? దాని గురించి ఏమైనా వివరిస్తారా? అవును సార్. అయితే సార్ ఇక్కడ మేము ఏంటంటే ఇప్పటిదనక
రాష్ట్రంలో ఉండబడినటువంటి సంబంధిత మంత్రులకు అందరికీ చెప్పాం సార్. ఉమ్. అట్లనే జిల్లాలో ఉండబడినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా మేము వినాది పత్రాల రూపంలో 1-2 దఫాలుగా చెప్పాం సార్. ఉమ్. అయితే నిన్న శీతాకాల సమావేశం జరుగుతున్న క్రమంలో ఉమ్. అందరితో కూడా కొంతమంది నేరుగా కొంతమంది ఫోన్లో అయ్యా మా పరిస్థితిని మేము ముందు పెట్టాము, ఉమ్. మీరు దీని మీద శీతాకాల సమావేశాలలో అసెంబ్లీలో ప్రస్తావించండి, చర్చించండి, ప్రభుత్వం దృష్టి తీసుకుపోండి, సమస్యల పరిష్కారం చూపండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తులు చేసుకుంటూ వచ్చాం సార్. ఓకే. అయితే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పరిష్కార మార్గము కోసము మాట్లాడితే సంతోషిస్తాం సార్, వాళ్ళ కృతజ్ఞతలు చెప్తాం. ఓకే. కానీ వాళ్ళు ఈ శీతాకాల సమావేశాల్లో మాట్లాడకపోతే దాన్ని మాకున్న బాధని అక్కడ తెలియజేయకపోతే మేము నెక్స్ట్ చేయబోయేటువంటి ఏంటంటే సార్, ఈ 10 సంవత్సరాల కాలం పాటు నష్టపోయాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అన్నారు. ఈ ప్రజాపాలన ప్రభుత్వం మా సమస్యని పరిష్కరించుద్దని చెప్పి మేము ఎంతో ఆశతోనే ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కాలం పాటు మేము ఆ కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపు కోసం కృషి చేశాము. మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా వాళ్ళకే మేము మద్దతుగా మరి పనిచేశాం. కానీ ఇప్పుడు ఈ యొక్క శీతాకాల సమావేశాలలో కూడా మా సమస్యని మరి మా ప్రస్తావించకపోతే మేము నెక్స్ట్ ఏమనుకుంటున్నామంటే వాళ్ళని ఓట్లేసాము, గెలిపించాము, వాళ్ళ గెలుపు కోసం మేము కృషి చేశాం. కాబట్టి మా ఓటు ద్వారా మీరు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులుగా మీరు మా సమస్యని అక్కడ ప్రస్తావించలేదు కాబట్టి మేము వాళ్ళ ఇళ్ల ముందు నిరసన తెలియజేయడం కోసం నిరసన కార్యక్రమాలు పెట్టాలని చెప్పి మా ఉద్దేశం సార్. వాళ్ళ మీద వ్యక్తిగతంగా మాకు ఎటువంటి భేదాభిప్రాయం లేదు. మా సమస్య మా ఓటు ద్వారా మిమ్మల్ని గెలిపించాము, మీ గెలుపు కోసం మేము ఓట్లు వేసాము, మీ గెలుపు కోసం మేము ఆహార్నసలు కృషి చేశాము. కనుక మీ నెక్స్ట్ చేయబోయేది ఏంటంటే మీరెవరైతే మాట్లాడరో మా సమస్య పట్టించుకోరో మీ ఇళ్ల ముందు మేము ధర్నాలు చేస్తాము, మీ ఇళ్ల ముందు మేము నిరసన వ్యక్తం చేస్తాము. కనుక ఇది ముఖ్యమంత్రి కూడా చెప్పినటువంటి విషయమే. అదేవిధంగా మేనిఫెస్టో కమిటీ మన శ్రీధర్ బాబు గారికి ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి కూడా విషయం తెలుసు. కాబట్టి అందరికి కూడా చెప్పినటువంటి మరి వినతి పత్రాలు ఇచ్చి ఉన్నాం కాబట్టి అందరికి చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ ఎమ్మెల్యేలు కనుక మేము ఓట్లయితే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మా అసెంబ్లీ మా నియోజకవర్గ పరిధిలో మరి దళితులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇప్పటిదానికనే మన కూనంనేని గారు మాట్లాడారు, అటుపోతే మన పాయల్ శంకర్ గారు మాట్లాడారు. ఆ విధంగానే మిగతా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడితే మాకు కొంత ధైర్యం ఇస్తుంది. వాళ్ళు మాట్లాడటం వల్ల మా సమస్య ప్రభుత్వం దృష్టికి పోతుంది. అది ఇవాళ కాకపోతే రేపైనా పరిష్కార మార్గం చూపుద్దని చెప్పి మేము అనుకుంటున్నాం సార్. ఇప్పటిదాకా చేసినటువంటి ఉద్యమం ఒక ఎత్తు, రేపు చేయబోయేటువంటి ఉద్యమాన్ని మరొక ఎత్తుగా మేము దాన్ని ఒక కార్యాచరణ వేసుకున్నాం సార్. కనుకనే మా కార్యాచరణ మొత్తం కూడా ఈ ఏజెన్సీ ప్రాంతం అనే భూభాగంలో ఉండబడినటువంటి 18 మంది ఎమ్మెల్యేల మీద ఆధారపడింది సార్. ఆ ఎమ్మెల్యేలు ప్రస్తావించాలి. అట్లనే ఇంకొక విషయం సార్, ఈ రాష్ట్రంలో ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సార్. వీళ్లకు వాళ్ళు ప్రజాప్రతినిధులు అయ్యారు, వాళ్ళకు పదవులు వచ్చాయి సార్. అంటే ఈ రాష్ట్ర పరిధిలో ఉండబడినటువంటి ఈ జనాభా దామాషా ఆధారంగానే వాళ్ళకి ఎమ్మెల్యేలు ఇచ్చారు సార్. కానీ ఏజెన్సీ ప్రాంతంలో జరిగేటువంటి సమస్యని చెప్తే మాకు తెలియదు, ఈ సమస్య జరుగుతున్నదని మాకు ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు అని చెప్తున్నారు సార్. అయినా కానీ మేము అందరినీ కూడా ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా అందరినీ కలిసాము, ఎస్సీ మంత్రులను కూడా కలిసాము, వాళ్ళకు కూడా చెప్పాము ఈ సమస్య మీద మేము కూడా మాట్లాడతామన్నారు. కనుక ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి 18 మంది మాట్లాడాలి, ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ ఎమ్మెల్యేలు ఆ మంత్రులు కూడా మాట్లాడాలని చెప్పి వాళ్ళని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళే రిప్రజెంటేషన్ చేస్తూ వాళ్ళే ఇంకా దాని సమస్యకు తొందర పరిష్కార మార్గం చూపాలని చెప్పి మేము వాళ్ళని కూడా డిమాండ్ చేస్తున్నాం సార్. కాబట్టి ఈ విధంగా ఏదైతే ఈ సమస్య కోసము ఈ ప్రభుత్వంలో పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పి 1000 కళ్ళతో చూస్తున్నాం. కనుక ఈ ఛానల్ ద్వారా ఈ సమస్య పరిష్కార మార్గానికి ముందుకు పోవని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ
మరి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.